రాష్ట్రంలో సంచలనంగా మారిన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీఎంజీ జ్యువెలర్స్ చోరీ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. చోరీ జరిగి 2 రోజులు కావస్తోంది. ఇప్పటికే వివిధ పార్టీలు ముఖ్య నాయకులు జ్యువెలర్స్ చోరీ ఘటనకు సంబంధించి అక్కడికి చేరుకుని సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. దుండగుల కాల్పులో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. చోరీ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులు వదిలివెళ్లిన ఒక బ్యాగ్ పోలీసుల దర్యాప్తుకు కీలకంగా మారింది. ఇప్పటికే 5 నిందితుల్లో ఒక నిందితుడిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు సమాచారం. పోలీసుల దర్యాప్తుకు సంబంధించి మరిన్ని వివరాలు కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జరిగిన గోల్డ్ హైస్ట్కి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఈ నెల 3వ తేదీన ఆదివారం ఉదయం తెల్లవారుజామున పీఎంజే జ్యువెలర్ తెరిచిన వెంటనే కూడా ఏదైతే 5 దుండగులు ఈ జ్యువెలర్లోకి ప్రవేశించిన అనంతరము సిబ్బందిపై కాల్పులు జరిపి దాదాపుగా 3 కోట్ల విలువ చేసే బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి వెంటనే కరీంనగర్ సిపి గౌస్ ఆలం దర్యాప్తును వేగవంతం చేశారు. దాదాపుగా 16 బృందాలను 100 మంది పోలీసులను కూడా నియమించి దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిందితులంతా కూడా మహారాష్ట్రకు చెందిన వారిగా కూడా గుర్తించినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి స్థానికంగా ఒక తెలుగు వ్యక్తి అంటే జ్యువెలర్లో ఈ ఘటనకు సంబంధించి లోపలికి వెళ్ళిన అనంతరం మిగతా వారంతా కూడా హిందీలో మాట్లాడితే ఒక వ్యక్తి మాత్రం తెలుగులో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే జ్యువెలర్లో సంబంధించిన జ్యువెలర్ సిబ్బంది కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కూడా ఈ జ్యువెలర్ని సందర్శించి అసలు దోపిడీకి సంబంధించి ఘటనపై పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తున్నట్టుగా కూడా తెలియవస్తుంది. అయితే దోపిడీ జరిగిన అనంతరం ఏదైతే దుండగులు ఒక బ్యాగును వదిలి పరారవ్వడం జరిగింది. ఈ బ్యాగు ఆధారంగా కూడా పూర్తిగా పోలీసులకు ఒక క్లూ లభ్యమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ క్లూ ద్వారా కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలంలో లభించిన బ్యాగ్ మీద ఐ లవ్ నందూర్ బార్ అంటూ కూడా ఒక లోగో ఉండడము, ఆ లోగో పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నందూర్ బార్ ప్రాంతం అనేది ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన ప్రాంతంలో ఈ బ్యాగులు తయారైనట్టుగా కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ బ్యాగు ఈ బ్యాగు తయారీకి ఫ్యాక్టరీకి సంబంధించి కరీంనగర్ జిల్లా దర్యాప్తు బృందం వెళ్ళి ఆ ఘటనపై ఆరాలు తీసిన వెంటనే ఈ బ్యాగుకు సంబంధించి ఇటు ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన బ్యాగులు అమ్మే వాళ్ళు ఈ బ్యాగులను కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ బ్యాగ్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏదైతే దర్యాప్తు అంతా కూడా ఒక ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఆ రోజు దోపిడీకి సంబంధించి 3వ తేదీ ఈ ప్రాంతంలో పీఎంజే జ్యువెలర్కి సంబంధించిన ప్రాంతంలో ఏదైతే కొత్త నెంబర్ల కాల్ లిస్టును కూడా పోలీసులు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో సంచరించిన కొత్త వ్యక్తుల మొబైల్కి సంబంధించిన సిగ్నల్స్ అయితే అందులో అనుమానాస్పదంగా ఉన్న కొన్ని మొబైల్ నెంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పోలీసులకు మరింత దర్యాప్తుకు బలం చేరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా కరీంనగర్ నుండి పారిపోయి అయితే పోలీసుల దృష్టి మరల్చేందుకు గాను ఇటు సీసీ కెమెరాలలో కొన్ని దృశ్యాలలో 2 బైకుల మీద కూడా ఈ నిందితులు పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులను మభ్యపెట్టే విధంగా కూడా వాళ్ళు ఒక దర్యాప్తుకు బృందానికి తప్పుదోవ పట్టించేందుకు కూడా వాళ్ళు ఇదైతే మొదటగా వేములవాడ దారిలో వెళ్ళిన అనంతరం మళ్ళీ తమ దారి మార్చుకొని ఇటు జగిత్యాల మీదుగా కూడా మహారాష్ట్ర సరిహద్దుల్లోకి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు దోపిడీ చేసిన విధానం ఒక సినిమా రేంజ్ను తలపించే విధంగా కూడా ఎవ్వరు కూడా ముఖానికి మాస్కులు లేకుండా పూర్తిగా ఓపెన్గా అంటే ఇప్పటికే నిందితుల ఫోటోలను పోలీసు శాఖ అన్ని జిల్లాలకు సమాచారం అందవేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే నిందితులు చకచాక్యంగా కూడా ఎస్కేప్ అయినట్టుగా కూడా చెప్పవచ్చు. అంటే సీసీ కెమెరాల ఫుటేజీలో ఎక్కడ కూడా వాళ్ళు మభ్యపెట్టే విధంగా కూడా వేములవాడ దారిలో వెళ్ళిన అనంతరం ఒక సినిమా రేంజ్లో సినీ ఫక్కీలో కూడా వాళ్ళు ఒక ట్రక్కును ఏర్పాటు చేసి ఏదైతే జిల్లాకు అవతలి భాగంలో ఒక ట్రక్కును ఏర్పాటు చేసి ఈ బైకుల ద్వారా
అక్కడికి వెళ్ళిన అనంతరం ఆ ట్రక్కులో ఏదైతే దీనికి సంబంధించిన బైకులు వీళ్ళు నిందితులు వాడిన బైకుకు సంబంధించి ఆ ట్రక్కులో ఈ బైకులను అందులో చేర్చి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఈజీగా జారుకునే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి ఏదైతే అంటే వాళ్ళు వెళ్ళే దారిలో పోలీసుల నాకాబందీ కనుక ఒక క్లిష్ట పరిస్థితిగా ఉన్నట్టు ఏది ఉంటే మళ్ళీ వాళ్ళు ఆ బైకుల ద్వారా మళ్ళీ ఇతర మార్గాల్లో కూడా వెళ్ళేందుకు అనువుగా కూడా వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసు బృందాలు అయితే మహారాష్ట్ర గుజరాత్ సరిహద్దుల్లో పర్యటిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్న అసలు వారికి ఆశ్రయం ఇచ్చిన వారు ఎవరు, ఆ తెలుగు వ్యక్తి ఎవరు, అసలు వారు ఎక్కడ బస చేశారు, అతని ప్రమేయం ఎంతవరకు ఉంది అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. దాదాపు 48 గంటలు గడిచినప్పటికీ కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇకపోతే ఇటు దీనికి సంబంధించి అంటే నగరం నడిబొడ్డున ఉన్న ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయంతో పాటు ఇటు జిల్లా న్యాయమూర్తులకు సంబంధించిన భవనాల ముందరే కూడా అంటే అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఈ జ్యువెల్లర్ అంటే ఇప్పటికే మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం అయ్యే విధంగా ఇలాంటి దొంగతనాలు కొనసాగాయి. కానీ తొలిసారిగా కరీంనగర్ జిల్లాలో ఒక ఇంత పెద్ద అంటే ఒక మనీ హైస్ట్ తలపించే విధంగా కూడా ఒక సినీ ఫక్కీలో ఈ చోరీ జరిగిన తీరు పట్ల కూడా అంటే ఇప్పటికే డిఐజీ కూడా కరీంనగర్ జిల్లా చేరుకొని ఈ జ్యువెల్లర్ ప్రాంతాన్ని పరిశీలించి ఆ దర్యాప్తునైతే వేగవంతం చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.